హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డబాకా ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో తెలుగు తొందర చేసుకుంటే ఇవి అయిపోతుంది. ఓకే, ఇక మీరు మంచిగా డిఎస్సి వరకు మంచిగా ఒక్క 2 రోజులలో చేసేస్తే మొత్తం అయిపోతాయి. ఓకేనా? పద్య భాగం ఒకటి, గద్య భాగం ఒకటి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ఇదిగోండి నవోదయం ఫస్ట్ ఇయర్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1వ తరగతి నుంచి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వరకు వచ్చాము. ఇలాగే బుక్స్ చూపించుకుంటూ ఇలాగే సిరీస్లో కూడా మళ్ళీ సిరీస్లో కూడా చూపిస్తున్నాను. ఎక్కడైనా మనకు అర్థం కాకపోతే అవి. ఓకేనా? మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఇంతకుముందు నేను ఎక్కాల గురించి వీడియో చేశాను, చాలా మంచి రెస్పాండ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ తప్పకుండా కొన్ని అచలం, ఈరోజు అచలం 4th లెసన్కి వచ్చినాను. ఇంకే 4th, 5th, 6th, 7th. ఇగో నా పేరు ప్రజాకోటి. దాని తర్వాత ఇది కూడా చాలా సింపుల్గా ఇగో మహేక, ఇది ఒకటి అయిపోయిందిగా కథం. మళ్ళీ గద్య భాగమే. ఈ 2 చిన్నగా ఉన్నాయి. ఓకేనా? ఇది అయిపోతే కంప్లీట్ అయిపోతుంది ఇక ఫస్ట్ ఇయర్ తెలుగు. ఓకేనా? సోషల్ కూడా ఏమంటున్నారో చేస్తాను. ముందుగా ఇగో మనము ఇగో ఇక్కడ కొన్ని వచ్చినాయి, చూద్దాము. ఇప్పుడే 4 నిమిషాలు అవుతుంది వచ్చి. వీరమణి గారు, డిఎస్సి సోషల్ చేయండి మ్యామ్. చేస్తానండి, తప్పకుండా చేస్తాను. ఓకే. భాస్కర్ గారు, మేడం చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. తర్వాత హర్షిని గారు, మేడం బాగున్నారా? బాగున్నాను, దేవుడి దయ వల్ల మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇగో ఇక్కడ ఎవరు, ఇక్కడ మల్లేశం గారు, నా పేరు మల్లేశం, సంగారెడ్డి డిస్టిక్. పేపర్ 2 సోషల్లో 6 మార్కులు ఇంప్రూవ్మెంట్ అయినాయి. అండ్ ఓల్డ్ మార్క్స్ 83, ప్రైమరీకి 89 మార్క్స్ వస్తున్నాయి. మీ వీడియోస్ ఎంతో ఉపయోగపడ్డాయి మేడం. నా ఏజ్ 43 సంవత్సరాలు ఇయర్స్ అవ్వడం వల్ల నేను ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నాను. ఎగ్జామ్స్ రాసినాను, తెలుగులో వచ్చాయి 24 మార్కులు వచ్చాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏజ్ అయిపోతుందని భయపడే అవసరం లేదు. ఒకవేళ ఇదిగోండి టార్గెట్ అనేది వచ్చేది ఉంటే ఖచ్చితంగా వస్తుంది, కానీ మనం ప్రయత్నం మాత్రం చేయాలి. ప్రయత్నం చేసి అది 100%గా దాన్ని చేయాలి. మలేషియన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ ఉపయోగపడ్డాయి కావచ్చు, కానీ అందులో మీ కష్టమే బాగుంటుంది. టార్గెట్ పెట్టుకోవాలి. చిన్న లేదు, పెద్ద లేదు, ఏజ్ లేదు, ఏది లేదు. మనసుకు ఉంటుందండి ఏజు, మొహానికి కానీ ఎంటికలు కానీ ఏజ్ లేదు. సో మీరు 43 ఇయర్స్ అయిపోయారని బాధపడే అవసరం లేదు. తప్పకుండా ఈసారి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, 100% గెలవాల్సిందే. ఓకేనా? సంగారెడ్డి డిస్టిక్ నుంచి చూస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చూస్తున్నారా? మల్లేశం గారు, కంగ్రాచ్యులేషన్స్ మల్లేశం గారు. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇదేనా మనం చూసింది ఇప్పుడు? ఇక్కడ ఏముంది? థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఎవరు మేడం? రోజా మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే వీడియో చేస్తున్నందుకు ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ కిడ్స్. కీప్ వాచ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది కాబట్టి కొంచెం కష్టపడు అంటే ఇక చెప్పడం అనేది ఉంటుంది అంతే. అవి కొంచెం ఫాలో చేయండి ఖచ్చితంగా. అది నేను నిజంగా ఎక్స్పీరియన్స్తో వచ్చింది. చాలా బాగుంటుందండి. బుక్లో చదివిన దానికంటే కూడా మనం ఎక్స్పీరియన్స్తో చేసిన పని, అనుభవంతో చెప్పింది చాలా కరెక్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి 15 రోజులు అలా చేసి చూడండి. మీరు తప్పకుండా మళ్ళీ మెసేజ్ రాస్తారు మేడం అని. మీరు 100% సక్సెస్ కాకుండా 70-80% మాత్రం సక్సెస్ అవుతారు. ఇది నేను గ్యారంటీ ఇస్తా. పైసలు వాపసు. కొంచెం టెక్నిక్గా ఆలోచించి చెయ్యండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఎస్కే స్టడీ సర్కిల్, అది గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. తర్వాత ఇదిగోండి ఇక్కడ హేమలత గారు, ఈ ఐడియా చాలా బాగుంది మ్యామ్. బాగుంటుంది మేడం, ఒక్కసారి మీరు కూడా చేయండి. పిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా ఎక్కాల్లో గట్లా చేసుకోరు. ఓకేనా? నేను మా అన్నయ్య పిల్లల మీద ప్రయోగించిన కాబట్టి నేను కూడా శాస్త్రవేత్తనైపోయినా ప్రయోగించిన కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఓకే. ఇక్కడ ఏముందంటే హర్షితారెడ్డి గారు, మేడం నేను తెలుగు టీచర్గా ప్రైవేటు స్కూల్లో వర్క్ చేస్తున్న. హోంవర్క్ లెసన్స్ రీడింగ్ గురించి మీరు
చెప్పినట్టు చేస్తున్నా మ్యామ్. తప్పకుండా ప్లీజ్ దయచేసి చెయ్యండి. ఓకే, మీకు బాగుంటేనే మీకు తెలిసిపోతుంది. మీకు అసలు తెలిసిపోతుంది అసలు చెప్పింది ఏంటి, నేను చేసేది ఏంటి, రిజల్ట్ ఏందనంటే. మీకు 28 మార్కులు వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత మీరు కష్టపడ్డారు, నవ్వుకుంటా కష్టపడ్డారు మీరు. ఓకే, ఇక్కడ మల్లేశం గారు మేడం ఇక్కడ ఏమో అంటున్నారు. మల్లేశం గారు, మేడం నేను నా వైఫ్ నా బావమరుదులతో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. ప్రైమరీకి చూసుకున్నాక 6 మార్క్స్ ఇంప్రూవ్ అయినాయి. నా కళ్ళ నుండి కన్నీళ్ళు వచ్చాయి మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు 6 మార్కులు పెరిగినాయి, ఇంప్రూవ్ అయినాయి అంటున్నారు. కంగ్రాచ్యులేషన్స్. ఇంకొకటి విషయము, మీరు బావమరుదులు కావచ్చు, ఏ మరుదులైనా సరే, ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇవ్వడం అనేది వేరు, భయపడడం అనేది వేరు. ఓకే, ఎవరిని పోల్చుకోవద్దు. ఇంకొకటి, మీరు చేస్తుంది కరెక్ట్గా అయితే, మీరు చేస్తున్నది కరెక్ట్గా 100% మీ స్థాయికి తగ్గట్టు అయితే ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. భయపడొద్దంటే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదండి. రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే భయపడడం వేరే, రెస్పెక్ట్ ఇవ్వడం వేరే. ఎవరో అవమానాలు చేస్తే అవమానాల పాలు మనం ఎందుకైతామండి? అంత వేరే కదా. ప్రతి ఒక్కరికి వస్తుందా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుందా? ఏదైనా ఇప్పుడు ఉన్నాయి 4 డిఎస్సిలో 4 పోస్టులు ఉంటాయి, 100 మంది రాస్తారు, అందరికి వస్తాయా? ఆ 4కే వస్తాయి కదా. దానికి అవమానం ఎట్లా అనుకుంటారు మీరు? ఎక్కడ అవమానం అనేది ఎక్కడా ఉండదు, ఎవరు దాంట్లో ఉండదు. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి. నువ్వు చేస్తున్నావా లేదా వర్క్? నువ్వు ఎంత నిజాయితీ పరంగా చేస్తున్నావు? సక్సెస్ అంటే ఏదో కళ్ళద్దాలు పెట్టుకొని పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఇంటి ముంగట 4 కార్లు ఉండడం కాదు సక్సెస్ అంటే. మొత్తం ఒక మనిషికి లక్ష్యంగా, అంటే ఒక మనిషి తన కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా, సమాజపరంగా సమపాలల్లో తన నడవగలిపినప్పుడే తను సక్సెస్ అని అర్థం. అందులో ఏ ఒక్కటి మిస్ చేసినా నువ్వు 0 అన్నట్టే. మీరెందుకండి అవమానాల పాలవుతారు? ఎవరు ఎందుకంటారు? ఇది రాకపోతే ఇంకొకటి వస్తే మంచిది, రాకపోతే ఇంకోటి. అందరు ఇండ్ల మీద బతుకుతున్నారా? తప్పండి. మనం ఇదిగోండి, ఫస్ట్ ఒకటి లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి, భయపడడం వేరే, రెస్పాండ్ ఎందుకు ఇస్తున్నారు? మీరు రెస్పాండ్ కావద్దు కదా, ప్రతిదానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. మీరు మీ స్థాయికి తగ్గట్టు మీరు మంచి చూసుకుంటున్నారు మీ భార్యని, ఇంకేంది మాట్లాడతారు. 10 మందిలో ఎత్తారు కదా, 10 మందిలో వేసినా మాట్లాడచ్చు. అవమానాలు అనేది భరించే అవసరం లేదండి. మీరేం తప్పు చేయలేదు కదా అక్కడ. మీరు గిల్టీగా ఫీల్ అయితే ఎట్లా? ఇంకోటి, దేవుడు అనేవాడు ఉంటాడు, అదృష్టం అనేది ఉంటుంది అక్కడ. నేను ఎంత కష్టపడుతున్నాను అనేది ఉంటుంది. ఏది ఉట్టిగా రాదు. కాకపోతే అది ఎవరైనా సరే, తెల్లోళ్ళైనా సరే, నల్లోళ్ళైనా సరే, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఎక్కడైనా సరే, ఏదైనా సరే రెస్పెక్ట్ ఇవ్వడం మన బాధ్యత, మన హక్కు, మన బాధ్యత. అది ఖచ్చితంగా ఇవ్వవలసింది. అది ఎవరైనా సరే, చిన్నోళ్ళ, పేదోళ్ళ, పిల్లల, పెద్దోళ్ళ, తెల్లోళ్ళ, నల్లోళ్ళ, అదంతా అనవసరం. రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే భయపడడం కాదు. కొంతమందికి తెలియదు రెస్పెక్ట్ ఇస్తున్నారంటే భయపడుతుంది. మనలో ఉన్న సంస్కృతి, మన అమ్మ నాన్నలు మనకు పెంచిన పద్ధతి అది. ఇప్పటికీ కూడా మా నాన్నగారు వస్తే మేము కూర్చోమండి, కిందనే కూర్చుంటాం మేము. అంటే మా నాన్నగారు వస్తే మేము ఖచ్చితంగా లేస్తాం. ఈ రోజులలో ఇది ఏంది అని అంటే అంతే. ఇప్పుడు మా వచ్చే జనరేషన్ కూడా అట్లనే ఉంటుంది. అది రెస్పెక్ట్, భయం ఏం కాదు. ఆయన ఏం మమ్మల్ని కత్తులు పట్టుకొని నేను వస్తే నువ్వు లేవాలి అని అనలేదు. మా నాన్నగారు కూడా వేరే వాళ్ళ డాడీ వస్తే, వాళ్ళ మమ్మీ వస్తే అలా లేచేది మా నాన్నగారు. సో ఇప్పటికి కూడా మేము ఒక్కరమని కాదు, మా సిస్టర్స్ పిల్లలు అందరూ లేస్తారు. మా నాన్నగారు కూర్చుంటే అక్కడ సమానంగా మేము కూర్చోం. అక్కడ ఒకవేళ కూర్చోవడానికి ఉన్నా కూడా రాగానే కొద్దిగా లేచి మళ్ళీ కూర్చుంటాం. అలా నడుస్తుంది మా ఇంట్లో. అది ఎవరు భయపట్టించేది కాదు, ఎవరు చేయాలని కాదు, అదంతే మాకు అలవాటు అయిపోయింది అట్లా. ఎందుకంటున్నా అంటే రెస్పెక్ట్ అనేది వేరే, అవమానాలు వేరే, భయపడడం వేరే. మీరు ఎవరు అవమానాలు చేసినా మీరు భయపడే అవసరం లేదు. అది ఎవరైనా సరే మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా అది తెలుసుకోండి. మీ అంతరాత్మకు తెలుసు మీరు కరెక్టా కాదా అనేది. ఓకేనా? బీ కాన్ఫిడెంట్ అండి. 43 సంవత్సరాలు, 44 సంవత్సరాలు ఏ సంవత్సరం కాదు. ఈ రోజుకు మన ఏజ్ కాకపోయినా రేపటి వరకు వాళ్ళు లెక్కలు వేరే చేస్తారు. కరెక్ట్గా ఉద్యోగం వచ్చేది ఉంటే రేపు మన ఏజ్ అయిపోతుందంటే రేపు కూడా, ఈ రోజు కూడా మనకు ఉద్యోగం రావచ్చు. వచ్చేది ఎట్లా మానది, కానీ ట్రై చేయడం. మనకు తెలియదు కదా వస్తుందా రాదా అనేది, అందుకే ట్రై చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ ఎవరు, హసీనా గారు, థ్యాంక్ యూ మ్యామ్, నేను కూడా క్వాలిఫై అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్ మేడం, కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రజిత గారు, హాయ్ మేడం, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్.
తర్వాత ఇదిగోండి, తర్వాత హర్షితారెడ్డి సూపర్ మ్యామ్, మీ మోటివేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా మోటివేట్ కావాలి, నాతోటి కావాలి, ఎవరితోటైనా కావచ్చు. మోటివేషన్ అనేది కేవలం దారి మాత్రమే. ఓకే, మీరే కష్టపడాలి. ఇక్కడ ఎవరు ఎస్కే స్టడీ చదివినాం కదా. గుడ్ ఈవినింగ్ మేడం, గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఎవరు చంద్రశేఖర్ గారు, అక్క క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చాయి టెట్లో, మరి ఒకసారి క్వాలిఫైడ్. ఎస్పెషల్లీ మీ ఛానల్లో తెలుగులో చూశాను, మీ ఛానల్ తెలుగు చూశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ క్వీన్ గారు. ఇక్కడ చదివినాం కదా ఇది చదివినా. ఇంకోటి స్వీటీ గారు, మ్యామ్ శాల్వాలు వేసుకోవాలి మరి అందరం. మ్యామ్ ఓకే డన్. టెట్ రిజల్ట్ రాగానే శాల్వాలు కప్పుకుందాం, ఇచ్చిన మాట ఒక్కసారి. మా వంశంలో తిరుగుడలేదు. ఓకే, వచ్చుడే ఇచ్చుడే. ఓకేనా, ఒకరోజు చెప్పుకుందాము. స్వీటీ గారు శాల్వాలు భయపడద్దు, నేను కొన్నా శాల్వాలు కొన్నా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఓకే మేడం, నేను ఇకే చదివినాం ఇది. ఇక్కడ హర్షిని గారు, మేడం బాగున్నారా? ఎస్, దేవుడి దయ వల్ల బాగున్నాను. మీరు బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా, ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది అచలం చిన్నగానే ఉన్నది, చూద్దాం. ఓకే, ఈ అచలం ఎవరు రాసిరంటే దున్న ఇద్దాసు. దున్న మంచిగా, అచలం దున్నుడు. అచలం అంటే దున్నుడు అని. చలికాలంలో దున్నిండు అని గుర్తుపెట్టుకోరు. చలికాలంలో దున్నితే ఏమవుతుంది? చలికాలంలో అచలం, చలికాలంలో దున్నిండు, చలం రాజు ఏదో చలికాలంలో దున్నిండు అని గుర్తుపెట్టుకోరు. దున్నిండు అనేది దున్న ఇద్దాసు అని గుర్తుకు రావాలి. దున్న ఇద్దాసు ఎవరు? తెలంగాణ వేమన అని పిలుస్తారు. ఓకే, 19వ శతాబ్దం. తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఎందరో తత్వ కవులు జన్మించారు. ఏముంది ఇక్కడ? అచలం, చలిలా దున్నిండు, చలికాలంలో దున్నిండు. చలికాలంలో దున్నరు కదా, వర్షాకాలంలో దున్నుతారు, కానీ ఈయన చలికాలంలో దున్నిండు. ఎందుకు? దున్న ఇద్దాసు కాబట్టి, ఇద్దాసు. సో ఎందరో తత్వ కవులు జన్మించారు. వేదాంతాజ్ఞానాన్ని శాస్త్రాల వెలుగులో అందించిన వాళ్ళతో సమానంగా ఈ నేలలో ఉదయించిన తత్వకవులు నిరక్షరాస్యుల్లో ఆధ్యాత్మిక జ్ఞానం కలిగించారు. అదే కోవకు చెందిన గొప్ప తత్వకవి, ప్రముఖ వాగ్గేయకారుడు మహాయోగి దున్న ఇద్దాసు. ఓకే, తత్వకవి, ప్రముఖ వాగ్గేయకారుడు. మళ్ళీ వాగ్గేయకారుడు ఏమైనా వాగుతూనే ఉంటాడు. దున్న ఇద్దాసు ఏమైనా దున్నుకుంటూ వాగుతుంటాడని గుర్తుపెట్టుకోరి. ఓకే, తర్వాత 1811, 1919 ఈ కవి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్ల చింతపండు అని గుర్తుపెట్టుకోరు. గ్రామంలో దున్న రామయ్య, ఎల్లమ్మ దంపతులకు జన్మించారు. ఇద్దాసు అసలు పేరు ఈదయ్య. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకే, ఇద్దాసు అసలు పేరు ఏంది? ఇప్పుడు ఎట్లయినా గుర్తుంటుంది, ఇక మర్చిపోవద్దు మీరు. ఈదయ్య, ఈదు ఏంటిది? దున్న ఈదు, ఇద్దాసు ఈదు, రెండు ఈ మీదనే ఉన్నాయి. ఈదయ్య ఉంది కాబట్టి ఇద్దాసు ఎట్టయినా గుర్తుకుంటుంది, 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు. ఓకేనా, అసలు పేరు ఏంటిది? ఈదుతండు. ఎక్కడ? దున్నుకుంటా ఈదుతుండు ఇద్దాసు. తర్వాత తత్వకారుడిగా మారిపోయి ఇద్దాసుగా ప్రసిద్ధి పొందాడు. ప్రముఖ పరిశోధకులు డాక్టర్ బిరుదిరాజు రామరాజు ఇద్దాసును మాదిగ మహాయోగిగా అభివర్ణించారు. ఎవరబ్బా ప్రముఖ పరిశోధకులు? ఎవరు? బిరుదురాజు రామరాజు ఇద్దాసుకు ఏమన్నాడంటే మాదిగ మహాయోగిగా అభివర్ణించాడు. మాదిగ మహాయోగిగా ఎవరు వర్ణించారు అనొచ్చు, లేదా మాదిగ మహాయోగిగా బిరుదురాజు రామరాజు ఎవరిని ఉద్దేశించి చెప్పిండు అనొచ్చు, లేదా ఈదయ్యకు మాదిగ మహాయోగి అనే బిరుదు ఎవరిచ్చారు అనొచ్చు. ఇలా ఒక 100 క్వశ్చన్స్ తయారు చేసే ఉద్దేశం ఉంది కాబట్టి ఇది మీరు పెట్టుకోవాలి. బిరుదు రాజు, బిరుదు మాదిగ, ఈడ బిరుదు మాదిగ, ఇద్దాసు ఈదయ్య, అన్నిట్లల్లా దా ఉన్నది చూసిరా, మాదిగ. ఓకే, ఈదయ్య తప్పుగా అనుకోద్దు, అడుంది కాబట్టి చెప్తున్నా. ఓకే, ఈదయ్య, ఇక్కడ దా ఉంది, ఇక్కడ బిరుదు రాజు ఇచ్చిండు, ఇక్కడ మహాయోగిగా అభివర్ణించారు. దున్న ఇద్దాసు
మొదట చింతపల్లి గ్రామంలో మోతుబరి రైతుల దగ్గర పశువుల కాపరిగా, మోతుబరి కాపరిగా జీవితం ప్రారంభించాడు. అలాగే ఆ కాలంలో మూట కొట్టడం అంటే బావిలో నుంచి నీళ్లు బయటికి తీయడం, జీతం చేయడంలో భాగమే. రోజు బావి దగ్గర మూట కొడుతుంటే ఎన్నో గీతాలు ఆశువుగా ఇద్దాసు ఆలపించేవాడు. ఆశువుగా అంటే ఏంది, అప్పటికప్పుడు అన్నట్టు రావచ్చు. ఓకే, ఆయన దగ్గరకు ఎందరో సాధు పుంగవులు వచ్చి వెళ్తుండేవారు. ఆ మధుర గీతాలను విన్న వరసిద్ధ జంగమ దేవర పూదోట బసవయ్య ఇద్దాసుకు పంచాక్షరి మంత్రము ఉపదేశించి మెడలో లింగాధారణ చేయించారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఎవరు? వరసిద్ధ జంగమదేవర పూతోట బసవయ్య. ఇంట్లో కూడా దావున్న సూర్య జంగమోళ్ళు అని గుర్తుపెట్టుకోరు. ఓకే, పూదోట బసవయ్య ఇద్దాసుకు పంచాక్షరి మంత్రం ఉపదేశించి మెడలో లింగాధారణ చేయించాడు. దానితో ఇద్దాసు జీవితం ఆధ్యాత్మిక మార్గంలో సాగింది. అడవుల్లో సంచరిస్తూ రాజయోగం ఏకాంతం సాధన చేశాడు. దానితో ఇద్దాసుకు అష్టసిద్ధులు లభించాయని, ఆ తర్వాతనే ఆయన అనేక మహిమలను ప్రదర్శించినట్లుగా చెప్పుకునేవారు. పూర్వ తాత్విక కవులైన శివరామ దీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఈశ్వరాంబల ప్రభావం దున్న ఇద్దాసుపై ఉండేది. దున్న ఇద్దాసుపై దున్నుకుంటా ముంచ పాటలు పాడుకుంటా ఆశోలు వాడుకుంటూ ఉండేది కదా. మరి వీళ్ళకు ఎవరి మీద ప్రభావం ఉందంటే శివరామ దీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఈశ్వరాంబల ప్రభావం. ఓకే, దున్న ఇద్దాసుపై ఉండేది. ఇద్దాసు బ్రహ్మం గారి పరంపరలోని ఈశ్వరంబ సాంప్రదాయాన్ని అనుసరించాడు. ఈశ్వరంబ సమాధి దర్శనానికి ఇద్దాసు కంది మల్లయ్య పల్లెకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఈశ్వరంబ సమాధికి దర్శించడానికి ఇద్దాసు కంది మల్లయ్య పల్లెకు వేండట. వేమనలాగా ఇద్దాసు ఒకసారి తత్వవేత్తగా, అచలుడిగా, వీరశైవ తత్వజ్ఞానిగా అనేక కోణాలలో దర్శనమిస్తాడు. దేనిగా? తత్వవేత్తగా, అచలుడిగా, వీరశైవ తాత్విగా అనేక కోణాలలో దర్శనమిస్తాడు. ఆ కాలంలో పటేల్ పట్వారితో సహా ఎందరో ధనవంతులు, భూస్వాములు మొదలుకొని సామాన్యుల వరకు ఇద్దాసును శిష్యులయ్యారు. ఇద్దాసు సంచారయోగిగా తిరుగుతూ నల్లగొండ జిల్లా నుండి బయలుదేరి మహబూబ్ నగర్ జిల్లా వరకు తన ఆధ్యాత్మిక యాత్ర చేశాడు. ఈ క్రమంలో అచ్చంపేట తాలూకాలోని అయ్యవారిపల్లి, పోలేపల్లి, ఆవులోని బాయి, పిరట్వానిపల్లి అంటే కంసానిపల్లి, కల్వకుర్తి తాలూకాలోని గుడిగానిపల్లి, దేవరకొండ తాలూకాలోని జీడికల్లు వంటి గ్రామాలలో ఈశ్వరంబ పీఠాలను ఏర్పరిచారు. ఈ పీఠాలు అడగవచ్చు. ఏ పీఠాలను చేశారు? ఈశ్వరంబ. ఆ కాలంలో ఆయన ఎందరో ప్రశిష్యులను తయారు చేశాడు. ఆ పీఠాలు ఈ రోజుకు చైతన్యవంతంగా పనిచేస్తూ ఉన్నాయి. చింతపల్లి పీఠంలో ఇప్పటికీ శివరాత్రి నాడు సమారాధన జరుగుతున్నది. ఇద్దాసు రచించిన 30 తత్వాలు, 30 ఎన్నున్నాయి? 30 మేలుకొలుపులు, మంగళహారతులు. ఏమున్నాయి? మేలుకొలుపులు, మంగళహారతులు లభిస్తున్నాయి. ప్రస్తుత పాఠ్యభాగం దున్న విశ్వనాథం. వెరీ 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 ఇంపార్టెంట్. విశ్వనాథం ఇద్దాసు దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడిన శ్రీ దున్న ఇద్దాసు గారి తత్వాలు గ్రంథంలో నుంచి గ్రహించబడింది. పాఠ్యభాగ సందర్భం. దున్న ఇద్దాసు తత్వాలు తత్వపరంగా తెలంగాణ మట్టి నుండి పుట్టిన మాణిక్యాలు, వేదాంత శాస్త్రాల జ్ఞానసారాన్ని సామాన్య జనంలోకి వంపి ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లిన దున్న ఇద్దాసు జీవనం తత్వం అనన్య సామాన్యం. తెలంగాణ సంపాద కీర్తనలో కవులు పుట్టిన కలికి తురాయి దున్న ఇద్దాసు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. అలతి పదాలలో గహనమైన వేదాంత తత్వికాంశాలను అవగాహన కలిగించడమే ఈ తత్వాల ఉద్దేశం. ఓకే, ఇక పాఠ్యభాగము ఇండ్లకు ఉన్నది చూద్దాం. ఇవి పద్యం లెక్క ఏం లేవు, పాడేదని చూద్దాం. దేహమైతే మనది కాదు మోహములు విడువండయ్య, సాహసంబున గురుని చేరితే సోహమే తన సొమ్మయ్య. ఎలిక తీరిక ఏమైపోతందయ్య, అతను ఒక్కడు వెళ్ళిపోతే చేసేదేమన్నా ఉన్నదా. చరణం. ఆలు పిల్లలు ధనము నాదని ఏల భ్రమజెందరయ్య, కీలు వదిలిన బొమ్మ వలనను నేలబడిపోతున్నది, ఎప్పటికి ముప్పు లేదని
మెప్పుగాని మురిసేరయ్యా చెప్పకను కను రెప్పపాటున చెదిరిపోతున్నదయా. అంతే కదా, కనురెప్పలో మరణం ఎట్లా సంభవించింది, నేను ఎట్లా అవుతుంది అక్కడ పాకిస్తాన్లో నదిలో 18 మంది ఒకటే, అదంతే ఇక రాసిపెట్టి ఉంది, దాన్ని ఎవరు ఏం చేయలేరు. 18 మంది ఒకటే ఫ్యామిలీ నుంచి కొట్టుకోపోవడం అంటే ఆ మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు చూడండి. 245 మంది మన క్రాష్ అయింది క్షణాలలో, 30 సెకండ్స్లో. ఎన్ని జీవితాలు, ఎన్ని కళలు, అంత ఇక అది మన చేతిలో ఉండదు. ఓకే, వాళ్ళు ఉన్న వాళ్ళు ఇక బ్రతకలేరండి. కానీ రెప్పపాటులో ఏమవుతుందో మనకు తెలియదు. ఇంటి నుంచి వెళ్ళేవారి మళ్ళీ ఇంటికి వచ్చేవారికి, అందుకే థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. అయ్యో కను రెప్పపాటున కను ఈ కను వేరే ఈ కను వేరే చేకాను ప్రాసం. ఓకే, వెంటనే వస్తున్నాయి. ఓకే, అర్ధభేదంతో. ఓకే, ఓనమాలు రాసేరు గాని ఆనవాలు రాయండయ, ఆనవాల అంతు తెలియదక ఆగమైపోతారయ్యా. గమ్యం ఆనవాలు, ఓనమాలు రాస్తారు కానీ ఇక గమ్యం వరకు అని చెప్తున్నారు. గురుడే బ్రహ్మం గురుడే విష్ణువు గుర్తు తెలుసుకోండయ్యా, మేడ మీద గురుని పాదం కీలు తెలుసుకోండయ్యా. మేడ మీద అంటే పైన ఉండే పరమాత్ముడి అన్నట్టు. ఏడ చూచిన ఏమీ లేదు జీడి కంటికి పోండయ్య, మూల మెరిగిన గురుని చేత ముక్తి దొరకకు మనకయ్య. ఈశ్వరాంబ. ఓకే, జీడి కంట అంటే వాసిగాను ఇద్దాసు చెప్పిన మాట నిజమేది కనరయ్య. వాసి అంటే ఇది బాగుగా, బాసురంబున బసవ గురుని భావము మీరుగానరయ్య. బసురంబుగా అంటే ప్రశ్నించే విధంగా. అయిపోయింది సుశీరా. ఇక్కడ మనం చదువుదాం. ఇక్కడ చాలా సింపుల్గా ఉంది. ఇక్కడ అచలం దున్న ఇద్ద సో డింగు 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 డింగుడు. ఇక్కడ అన్నీ ఏమున్నాయి, ఇక్కడ సందులు సమాసాలు ఇక్కడ ఉన్నాయి. అందుకే మీకు టెక్స్ట్ బుక్ చూపిస్తున్నాను నేను. టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా చూడాల్సిందే. ఓకేనా. అచలం పాఠ్యాంశం వివరించండి. ఇక పాఠ్యాంశం అచలం. పరమాత్మను నమ్మండి. ఈ శరీరం అయితే మనది కాదు కాబట్టి ఈ శరీరంపైనే మమకారాన్ని, మోహాన్ని, ప్రేమను విడిచిపెట్టండి. మోహాన్ని విడిచి సాహసంతో గురువును ఆశ్రయిస్తే, ఆయన పాదాలను ముట్టుకుంటే సోహమే అనగా ఆ పరమాత్మయే తన సొమ్ము అవుతోంది. అనగా ఆ పరమాత్మ నీ వాడు అవుతాడు. ఆయన నిన్ను అన్ని విధాలా ఆదుకుంటాడు. అంతే ఇక జీవితంలో ఏం లేదు, ఇదంతా మట్టి అన్నాడు. ఈ జీవితం సాగక ఆశలన్నీ తీరక ముందే దేహం దేవుడితో ఏకమైపోతుంది. అంటే దేవుడు పెట్టుకున్న ఆశలన్నీ తీరకముందే జీవుడు పెట్టుకున్న ఆశలన్నీ తీరకముందే, బ్రతుకు బండి సాఫీగా నడవకముందే ఈ దేహము పరమాత్మలో ఏకము అవుతుంది. ఈ జీవుడు ఒక్కడు మన దేహాల నుండి వెళ్ళిపోతే అప్పుడు చేసేది ఏమీ ఉండదు. అనగా దేహము ఉండగానే మనము పరమాత్మను చేరుకునే మార్గాన్ని వెతుక్కోవాలి. దేహము గతించాక అప్పుడు చెయ్యగలిగింది ఏమీ ఉండదని భావంగా. అంతే కదా, మనం బ్రతుకున్నప్పుడే మన తల్లిదండ్రులు చూసుకోవాలి, మనం బ్రతుకున్నప్పుడే మంచి చెడులను చేసుకోవాలి. మనం పోయినామంటే కథం ఇక దేనికి పనికి రాకుండా అంతే కథం ఇక. ఏ కొడుకు ఏ ఆస్తులు ఎవరి సోదాలు చేసినవి, మనుషులను మోసం చేసినవి, అబద్ధాలు అస్సలు ఆడొద్దండి. అబద్ధాలు చిన్న అబద్ధాలు ఆడొద్దు. ఇవన్నీ వేస్ట్. చిన్న అబద్ధాలు ఆడొద్దని చెప్తా. సరే, కొన్ని అబద్ధాలు ఆడుతురు, దానికి ఏమైనా ప్రయోజనం పొందుతురు అంటే కదా. చిన్న గిడి ఉన్నా అంటే ఇది ఎంతకు తీసుకున్న చీర అంటే చీర కూడా చెప్పరు. 1000 రూపాయలు తీసుకున్న చీర 1500 చెప్తారు. అవసరమే లేదు నీకు. ఆడ తెలిసిపోతుంది. ఆడ తెలిసిపోతుంది. తెలిసిపోకుండా గిడ ఎట్లయింది ఎంత పెట్టిరు అని అంటే గిట్ల అయింది గింత పెట్టినమాట. ప్రతిదానికి అబద్ధం. నేనైతే 100 మందిని చూసిన. అట్లా చిన్న అబద్ధాలే పెద్దగా అయిపోతుంది అండి. అన్నీ ఇట్లా రాసుకుంటాడు ఇక్కడ దేవుడి దగ్గర, రాసుకుంటూనే ఉంటాడు దేవుడి దగ్గర. అన్ని లిస్ట్ ఉంటుంది మన దేవుడి దగ్గర. చిన్న అబద్ధాలు, రేపు వస్తామని ఎల్లుండి గాంధాకు వచ్చిన మీద అక్కడ చిన్న అబద్ధాలు, ఎక్కడికి మోసం చేయని అబద్ధాలు చెప్తే అలవాటు అయిపోతుంది. అబద్ధాలు అస్సలు ఆడొద్దు. మీకు చెప్పొద్దు అనిపించకపోతే చెప్పొద్దు ఎవరికి. మీ సీక్రెట్స్ చెప్పొద్దు. ఈ రోజులలో అయితే మన సీక్రెట్స్ అస్సలు ఎవరికి చెప్పొద్దు. ఎవ్వడు మనకు సలహాలు ఇచ్చేంత ఏం లేనే పెద్దోళ్ళు ఎవరో అనేవో మొత్తం డప్పు కొట్టి బయట చెప్తూనే ఉంటారు. అంత ఘోరం కంటే ఇంకా మనకు నచ్చింది మనం చేసుకోవడం బెస్ట్. సలహాలు తీసుకోవాలంటే ఏదో వాడు వచ్చిండు నా దగ్గర సలహా తీసుకున్నాడు, ఫస్ట్ మొత్తం ఊరంతా తిరిగి పెట్టి చెప్తాడు. ఓకే, కావాల్సింది మనం ఎక్కడికి వచ్చినాం ఇప్పుడు,
అబద్ధాలు ఆడొద్దు, అంత మట్టిది అన్నట్టు. గురువే బ్రహ్మ గురువే విష్ణువు, ఆ దైవం ఉండే స్థానం యొక్క ఆనవాళ్ళు తెలుసుకోండి. దేవుడు ఎక్కడో లేడు, దైవము అంటే గురువే అని గుర్తించండి. ఎక్కడో మేడ మీద ఉండే గురువు యొక్క పాదం యొక్క రహస్యాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడ చూసినా ఏమీ లేదు, జీడి కళ్ళులో ఉన్న ఈశ్వరమ్మ పీఠాన్ని వెళ్ళండి. పరమాత్మ యొక్క మూల స్థానాన్ని ఎరిగిన గురువు ఇద్దాసు వల్లనే మనకు ముక్తి దొరుకుతుందని గుర్తించండి అంటున్నాడు. సుప్రసిద్ధగా ఇద్దాసు చెప్పిన ఈ నిజమైన మాటలు, బాగుగా నిజమైన మాటలను చూడండి. ఇద్దాసు చెప్పిన ఈ బాసుర సత్యాన్ని గుర్తించి గురువునే దైవమని గుర్తించండి. గురువైన బసవేశ్వరుని భావాన్ని మీరు చూసి తెలుసుకోండి. ఈ విధంగా మహాయోగి ఇద్దాసు దైవత్వాన్ని వివరించి చెప్పాడు. ఆధ్యాత్మికంగా ఉన్నాడు కాబట్టి ఇలా ఆధ్యాత్మికంగా చెప్పాడు. మర్చిపోయే ప్రసక్తి లేదు, తప్పకుండా మీరు చూసుకోవాల్సిందే, చదువుకోవాల్సిందే. ఓకేనా? ఇక మొత్తం తెలుస్తుంది, ఏది వచ్చినా కూడా టక్కన రాయగలుగుతారు. ఏంటిది? పద్యం. మేడం ఇంకో పద్యం చెప్పారు. ఈ పద్యము మొన్న టెట్లో వచ్చిందని చెప్పారు కదా. దున్న ఇద్దాసు తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. ఏంటిది? తండ్రి దున్న రామయ్య దున్నిండు, రామయ్య దున్నిండు, తల్లి ఎల్లమ్మ రామెల్లమ్మో రాముల ఎల్లమ్మ రాములెల్లమ్మ అని గుర్తుపెట్టుకోరు. ఇద్దాసుకు పంచాక్షరిని ఎవరు ప్రబోధించారు? పంచాక్షరిని వరసిద్ధి జంగమ దేవర పూదోట బసవయ్య ప్రబోధించారు. పూదోట బసవయ్య. ఓకే, పంచాక్షరి అంటే జంగమ దేవర పూదోట బసవయ్య. తెలంగాణలో గొప్ప అచల గురువు ఎవరు? దున్న ఇద్దాసు. ఇద్దాసు ఎవరి సమాధిని దర్శించాడు? ఈశ్వరంబ సమాధిని దర్శించాడు. దున్న ఇద్దాసు ఏ కోణాలలో కనిపిస్తాడు? తత్వవేత్తగా, అచలుడిగా, వీరశైవ తత్వనిగా వివిధ రూపాలలో కనిపిస్తాడు. మాదిగ మహాయోగి అని ఇద్దాసును ఎవరు పేర్కొన్నారు? డాక్టర్ బిర్దిరాజు రామరాజు. ఓకే, సాహసంతో గురువుని చేరాక సహనంతో గురువుని చేరాక లభించేదేమిటి? ఆ సాహసంతో గురువుకు చేరాక సోహం అంటే పరమాత్మ లభిస్తోంది. సహనమే అది. కనురెప్ప పాటలో పోయేది ఏమిటి? ప్రాణం. అంతే కదా మరి. అంతే. చిన్నగా ఉన్నాయి, తొందరగా చదువుతున్నాం. సందులు. ఉత్తులకు అచ్చు పరంబగునప్పుడు సంధి అగును. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో ఈ వీడియోస్ ఉన్నాయండి, ఎక్స్ప్లెయిన్ చేసినాయి, మీరు ప్లేలిస్టులో పెడుతున్నా చూడురి. మూలం ఎరిగిన డాష్, మూలము ప్లస్ ఎరిగిన, మూలము ప్లస్ ఎరిగిన ఉత్వసంధి. ఆగమైపోతున్నారా, ఆగము ప్లస్ అయిపోతున్నారా, ఆగము. ఓకే, ఉత్వసంధి. సొమ్మ అయ్య, సొమ్ము ప్లస్ అయ్య. ఓకే, గసడదావా దేశ సంధి. ప్రథమ మీది పరశములకు గసడదవాలు బహుళంబాగును. రాసే గాని, రాసేరు ప్లస్ గాని. ఓకే, గడస్తడాది రాసేరు గాని, రాసేరు కాని. గావై కావచ్చే డామ్ డామ్ డామ్. ఇత్వ సంధి. ఏం మ్యాదుల ఇత్తునకు సంధి వైకల్ప కంబగాను. పోతుందయ్యా, పోతుంది ప్లస్ అయ్యా. ఓకే, తర్వాత నాదని, నాది ప్లస్ అని. ఇత్వ సంధి. సరళాదేశ సంధి సూత్రము. ధృత ప్రకృతికము మీది పరిశములు సరళమగు. సూత్రం రెండవది. ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషాలు విభాషణగును. సో బ్రహ్మచేండరయ్య ఇవన్నీ మళ్ళీ ఒకరోజు చెప్పమంటే చెప్తా. ఓకేనా? తర్వాత ప్రభన్ ప్లస్ చందరయ్య సరళాదేశ సంధి. నేలబడి, నెలన్ ప్లస్ పడి. ఏడజూచిన, ఏడన్ ప్లస్ చూచిన. టన్ డున్ డున్ డున్. ఓకే, సరళాదేశ సంధి. ఎడాగామ సంధి. సంధి లేని చోట అచ్చు కంటే పరమైన అచ్చును ఎడాగామం బొగును. ఎల్లెలకల, ఎల్లి ప్లస్ ఏ ప్లస్ ఎలక, ఎల్లెలకాల. సమాసాలు. సమోసాలు తింటారా? ఇక చూడూరి. ఆలు పిల్లలు, ఆలును పిల్లలును ద్వంద్వ సమాసము. గురిని పాదము, గురుని యొక్క పాదము. యొక్క ఎవరు? షష్ఠి తత్పురుష సమాసము. కనురెప్ప, కంటి యొక్క రెప్ప, షష్ఠి తత్పురుష సమాసము. బసవ గురుడు, గురువైన బసరుడు, విశేషణ పూర్వ కర్మదాయ సమాసము. ఓకే, తర్వాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నా పేరు ప్రజాకోటి. ఇలా వేరే కూడా వస్తున్నాయి కాబట్టి మనకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇంట్లో కూడా నా పేరు ప్రజాకోటి మస్తు. ఇది కూడా చిన్నగానే ఉన్నది లేసా, అంతే. మహేక చిన్నగా ఉన్నాయి. ఇది రేపు మొత్తం చెప్పేస్తా. ఓకేనా? మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. డిఎస్సి కోసం ఫామ్లో ఉండండి దయచేసి, అటు ఇటు పోవద్దు. ఓకేనా?
ఇగో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో 1వ తరగతి నుంచి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చాను. సోషల్ చేయమంటున్నారు, చేస్తానండి తప్పకుండా. మీ బయాలజికల్ అదేంది 44 పేజీ చూడమన్నారు కదా, చూస్తా, చూసి చేస్తా, ఓకేనా. ఓకే, టేబుల్స్ కూడా చాలా మంచిగా రీచ్ అవుతుంది, వీడియో చాలా వైరల్ అవుతుంది, చాలామంది చూస్తున్నారు, అసలు కాల్స్ చేస్తున్నారు చాలామంది. అసలు టేబుల్స్ ఇట్లా చదవాలని అన్ని టేబుల్స్లలో టెక్నిక్ తెలుసుకున్నాం, కానీ టేబుల్స్ చెప్పే టెక్నిక్ తెలుసుకోలేదు మేడం అంటే టెక్నిక్ల వల్ల టేబుల్స్ రావండి, పిల్లలకు బట్టి పెట్టియాలి అంతే. అది టేబుల్స్ ఇట్లా వస్తే లెక్క రావాలి, అది ఎక్కాలి. ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే, లేకపోతే అబాకస్ అంటారు, అందులోకి పోతే వాళ్ళు మంచిగా నేర్పిస్తారు. ఇప్పుడు అంత పిల్లలకు టైం లేదు కాబట్టి తప్పకుండా మీరు గిఫ్ట్స్ ఇవ్వండి. ఇంట్లో పేరెంట్స్ అయినా గిఫ్ట్స్ ఇవ్వండి ప్లీజ్, దయచేసి. ఇవి ఒక్కదానికే, ప్రతిదానికి కాదు, కేవలం దీనికోసమే. మీరు టెక్నిక్గా మీరు చేసుకోండి, ఓకే. మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను, ఓకే. చాలామంది క్వాలిఫై అయ్యారు, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. శాల్వాలు మర్చిపోను మేడం, ఓకేనా. మీరు కూడా నన్ను ఒక లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు మీరు, ఓకేనా. మరి లైక్ చేయొద్దు అంటున్నా, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ అబాకా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.